ఈ సిల్కీ చాక్లెట్ సిరప్ 2 మినిట్స్లో చేద్దాం రండి. ఈరోజు మనం బేకరీస్లో వాడే చాక్లెట్ సిరప్ని ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. విత్ ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్ అండి. 5 ఇంగ్రీడియంట్స్లో మనకి వచ్చి 1/2 కప్ మిల్క్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్, 1/4 కప్ ఆఫ్ కోకో పౌడర్ అండ్ 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ అండి. 6 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని నేను పౌడర్ చేసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా, ఆల్ పర్పస్ ఫ్లోర్. వీటితో మనం చాక్లెట్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. దీనికి గాను మనం ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ ఒకటి తీసుకోవాలి. ఇందులో మనం 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాం. ఈ 1/2 కప్ మిల్క్లో ఫస్ట్ మనం షుగర్ మిక్స్ చేసుకుందాం. ఒక విస్కర్ తీసుకున్నాను. క్వాంటిటీ కొంచెం వేసి లంప్స్ లేకుండా మనం మిక్స్ చేసుకోవాలండి. షుగర్ పౌడర్ కాబట్టి ఎక్కువ లంప్స్ అన్న ఫార్మ్ అవ్వవు మనకి. అసలు చూడండి ఎలా థిక్నెస్ వస్తుంది కదా. మనం ఇప్పుడు దీంట్లోకి కోకో పౌడర్ని మిక్స్ చేసుకుందాం. ఈ కోకో పౌడర్ వచ్చి మనకి 1/4 కప్ అండి. కొంచెంగా వేసుకుంటూ అలా విస్క్ చేసుకుందాం. సో ఇది లంప్స్ ఎక్కువ ఫార్మ్ అవ్వకుండా చూసుకోవాలి మనం. ఇది బాగా విస్క్ చేసుకున్న తర్వాత మనం మైదా వేసుకుంటున్నామండి. మైదా వచ్చి 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ మైదా వేసి మొత్తం విస్క్ చేసుకుందాం. మళ్ళా ఇదిగోండి చూడండి, అసలు లంప్స్ అన్నవి లేకుండా మనం విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం బటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఈ బటర్ వచ్చి అన్సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తున్నానండి. నేను చాక్లెట్ సిరప్ కాబట్టి అన్సాల్టెడ్ బటర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. కొంచెం మ్యాష్ చేసుకొని విస్క్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం బటర్ మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం మైక్రోవేవ్ చేసుకుందాం ఫర్ 2 మినిట్స్. ఇప్పుడు మనం దీన్ని మైక్రోవేవ్ చేసుకుందామండి. మైక్రోవేవ్ సేఫ్ బౌల్ యూజ్ చేస్తున్నాను. దీన్ని నార్మల్ మైక్రోవేవ్ మోడ్లో 2 మినిట్స్కి సెట్ చేసుకుందామండి. ఈ 2 మినిట్స్లో మనకి చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇప్పుడు చూడండి, 2 మినిట్స్ మైక్రోవేవ్ చేసేసరికి చాక్లెట్ సిరప్ మనకి రెడీ అయిపోయింది. కొంచెం కూలింగ్ అయితే ఒక కంటైనర్లోకి మార్చేసుకోవచ్చు. చూడండి ఇప్పటికి ఒక 3 మినిట్స్ అవుతుంది. మన సిరప్ అన్నది చూసారా ఎంత సిల్కీ టెక్స్చర్లో వచ్చిందో. ఈ టెక్స్చర్ రావాలండి. ఇంతేనండి, 2 మినిట్స్లో సిల్కీ చాక్లెట్ సిరప్ రెడీ అయిపోతుంది. చూడండి దీని టెక్స్చర్ ఎంత బాగుందో, ఎంత సిల్కీగా పడుతుందో సిరప్ అన్నది. దీన్ని మనం ఫుల్గా కూల్ డౌన్ అయిపోయిన తర్వాత రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. అప్ టు 5 to 6 డేస్ ఉంటుంది.